హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే కనుక నేను కుర్తీస్ కలెక్షన్స్ అయితే కనుక చూపిస్తున్నానండి. నిన్నటి వీడియోలో నేను పట్టు శారీస్ అయితే చూపించానండి, హ్యాండ్ స్టాక్లో ఉన్నవి. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నేను కుర్తీస్ అప్డేట్స్ అయితే చూపిస్తున్నానండి. M2 XXL సైజెస్ అన్నీ కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మోడల్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి మనకి అంబ్రెల్లా ఫ్రాక్ XXL సైజ్ అయితే కనుక ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే చేశానండి. సో యోగ్ పార్ట్ దగ్గర వచ్చేసరికి మనకి ఇలాగ మిర్రర్ వర్క్ అండ్ అలాగే థ్రెడ్తో అయితే కనుక వర్క్ చేసి ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న చమ్కీస్ అండ్ అలాగే మిర్రర్ అయితే కనుక వర్క్ చేసి ఉందండి. స్క్వేర్ షేప్లో అయితే కనుక ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ మనకి యోగ్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా అయితే వర్క్తో ఉంటుంది. సో అండ్ సమోసాలు వేసి అయితే కనుక యాడ్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా మనకి మ్యాంగో షేప్స్ అయితే కనుక ప్రింట్ ఉందండి. అండ్ అలాగే ఫాయిల్ ప్రింట్ అయితే కనుక హైలైట్ చేశారు మధ్యలో. అండ్ మనకి ఫ్రాక్ని టై చేసుకోవడానికి అయితే కనుక బోత్ సైడ్స్ అయితే కనుక థ్రెడ్స్ ఇచ్చారండి. 2 థ్రెడ్స్ అయితే ఇచ్చారు బోత్ సైడ్స్ కూడా ఫ్రాక్ని టై చేసుకోవడానికి. అండ్ కింద అయితే కనుక ఇలా సమోసా క్యాప్స్ అయితే కనుక వేశారు. అండ్ అంబ్రెల్లా ఫ్రాక్ కింద వచ్చేసరికి మనకి ఏదైతే మనకి ఎల్బో హ్యాండ్స్లో ఇచ్చారో సేమ్ అవే ప్యాటర్న్ క్లాత్ని మనకి బార్డర్లో ఇచ్చారండి. అండ్ అలాగే మనకి బార్డర్ పైన ఈ విధంగా అయితే కనుక లేస్ అనేది అటాచ్ చేశారు. ఇందులో మనకి M నుంచి XXL సైజ్ వరకు అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. జస్ట్ సింపుల్గా రౌండ్ నెక్ వస్తుంది. ఫుల్ అంబ్రెల్లా వస్తుందండి. అండ్ దీని చెస్ట్ సైజ్ అయితే కనుక నేను టేప్తో మెజర్మెంట్ తీస్తే కనుక వన్ సైడ్ వచ్చేసరికి 23 ఉంది. అంటే టోటల్ రౌండ్ వచ్చేసరికి 46 అండి. 46 అంటే అసలు XXL సైజుకి సరిపోతుంది. కాకపోతే డ్రెస్ మీద అయితే కనుక XXL సైజ్ ఉంది. 44, 45 సైజ్ వాళ్ళకి అయితే కనుక పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇందులో మనకి M2 XXL సైజెస్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. సేమ్ కలర్ అండి, కలర్లో అయితే ఎలాంటి డిఫరెన్స్ లేదు. అన్నీ కూడా రామా గ్రీన్ కలర్లో అయితే కనుక ఉన్నాయి. సో నేను ప్రతిదానికి కూడా పిక్ అయితే కనుక యాడ్ చేస్తాను చూడండి. ఆల్రెడీ నేను కొన్ని పట్టు సారీస్ అయితే అప్లోడ్ చేశాను. టాప్ లెంత్ వచ్చేసరికి మనకి 49.5 అయితే ఉందండి. అండ్ విత్ సైజ్ వచ్చేసరికి మనకి 46 అయితే కనుక ఉంది. టోటల్ రౌండ్ వచ్చేసరికి మనకి 46 అయితే వస్తుంది. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి XL అండి. XL సైజ్లో మనకి ఇది ఏంటంటే అంబ్రెల్లా ఫ్రాక్స్ అనమాట. 4 కలర్స్ అయితే కనుక మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. వీటికి షిబోరి దుపట్టా అయితే కనుక వస్తుంది. ఇందులో కూడా ఇప్పుడు నేను ఒకటి అయితే కనుక ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా అయితే కనుక షిబోరి దుపట్టా ఉంటుందండి. దీనికి గ్రీన్ కలర్ డ్రెస్ అనమాట. అండ్ డ్రెస్తో అయితే మనకి గ్రీన్ కలర్ డ్రెస్కి గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ మిక్సింగ్ అయితే కనుక షిబోరి దుపట్టా అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్లో ఒక షేడ్ అండి. సేమ్ మనకి దుపట్టాలో కనిపిస్తుంది చూడండి. కలర్ టాప్ కలర్ కూడా సేమ్ కలర్ అనమాట. సో దీనికి కూడా అంతే అండి. ఈ విధంగా అయితే కనుక షిబోరి దుపట్టా అయితే కనుక మ్యాచ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి మెరూన్ షేడ్ అయితే వస్తుందండి. సో ఇది కూడా మనకి ఏంటంటే ఫాయిల్ ప్రింట్ టైపే షిబోరి దుపట్టా అయితే వస్తుందండి ప్రతిదానికి. ఇప్పుడైతే నేను ఇందులో అయితే కనుక ఒక టాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కలర్ డిఫరెంట్గా ఉందండి. మావు చిగురు కలర్ అంటారు కదా, ఆ కలర్ అండి. సో ఇది మనకి లైవ్లో కలర్ వచ్చేసి. అండ్ టాప్ కలర్ అయితే ఇదండి. ఒకసారి నేను 4 డ్రెస్లు కూడా టాప్స్ కలర్స్ అయితే కనుక చూపిస్తాను చూడండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కలర్స్ అండి, లైవ్లో కూడా టాప్ కలర్స్. అండ్ యోగ్ పార్ట్ దగ్గర అయితే కనుక ఈ విధంగా వర్క్ అయితే ఉందండి. సో థ్రెడ్ వర్క్ అండ్ అలాగే చమ్కీ వర్క్ అయితే కనుక ఫినిషింగ్ ఉంది. నేను ఇందులో ఇప్పుడు ఒక టాప్ అయితే కనుక ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఫుల్గా. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కంప్లీట్ రేయాన్ అయితే వస్తుందండి. సో యోగ్ పార్ట్ దగ్గర కూడా ఇంకొకసారి నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. కంప్లీట్ రేయాన్ అండి. ఫుల్గా సాఫ్ట్గా అయితే ఉంటుంది క్లాత్. మీకు ఎలాంటి ఇచ్చింగ్ కానీ అలాంటిది ఏమి ఉండదు. ఇదండి టాప్ ఓపెన్ చేస్తే ఆల్ ఓవర్ వ్యూ అంతా కూడా అయితే ఈ విధంగా ఉంది. ఇందాక డ్రెస్కి ఎలాగైతే మనకి కింద బార్డర్ ఇచ్చారో దీనికి కూడా సేమ్ అలాంటి బార్డర్ ఇచ్చారండి. దానికి ఏంటంటే మనకి బార్డర్ ప్లస్ లేస్ అయితే కనుక యాడ్ చేశారు. దీనికి ఎలాంటి లేస్ లేకుండా జస్ట్ బార్డర్ అయితే ఉంటుందండి. బార్డర్ ఏంటంటే ఇందాక మీద కంపేర్ చేసుకుంటే కొంచెం బిగ్ సైజ్ అయితే కనుక వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే గ్రీన్ కలర్ అండి, మెహందీ గ్రీన్. కొంచెం వీడియోలో డల్గా పడుతుంది. హ్యాండ్స్ వచ్చేసరికి అయితే కనుక ఎల్బో హ్యాండ్స్ అండి. ఈ విధంగా అయితే ఉన్నాయి హ్యాండ్స్. అండ్ దీనికి వచ్చి మనకి షిబోరి దుపట్టా అయితే వస్తుంది. నేను 4 కూడా కలర్స్ అయితే తీస్తానండి, పిక్స్ తీసి యాడ్ చేస్తాను చూడండి. XL సైజు 42 టేప్తో మెజర్మెంట్ చేస్తే అయితే కనుక 21 వచ్చిందండి. ఒకసారి నేను దీని టోటల్ లెంత్ కూడా ఎంత ఉందో చూసి పిక్ అది కూడా యాడ్ చేస్తాను చూడండి. సో దీనికి ఇప్పుడు షిబోరి దుపట్టా యాడ్ చేసి చూపిస్తాను.
సో దుపట్టా వేసుకుంటే అయితే కనుక ఈ విధంగా అయితే ఉంటుందండి. వైట్ అండ్ గ్రీన్ కలర్, మెహందీ గ్రీన్ కలర్ అయితే కనుక దుపట్టా అయితే మనకి ఇచ్చేసారు. షిబోరి ప్రింట్ అయితే కనుక ఈ విధంగా ఉంటుందండి దుపట్టా మీద. వీడియో నచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇది లెంత్ వచ్చేసరికి మనకి 49 అయితే వస్తుందండి. 49, 40.5 అయితే కనుక ఉంటుంది. సో లైవ్లో ఇదే కలర్ అండి మనకి టాప్. ఇందులో వీడియోలో అంత బాగా కనపడలేదు కదా. సో ప్రింటింగ్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది. సో దీనికి మనకి కింద నేను చెప్పడం మర్చిపోయానండి. ఈ విధంగా దీనికి కూడా ఏంటంటే టై చేసుకోవడానికి బ్యాక్ సైడ్ మనకి ఇలా 2 థ్రెడ్స్ అయితే ఇచ్చారండి. ఈచ్ సైడ్ వచ్చేసరికి మనకి 2 థ్రెడ్స్ అయితే కనుక ఇచ్చారు. లెంత్ వచ్చేసరికి మనకి 48.5, 49 అలా ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంబ్రెల్లాలో ఇంకొక ఫ్రాక్ అయితే చూద్దామండి. సో కంప్లీట్గా చార్ట్ అంతా కూడా మనకి లైట్ కలర్స్ అయితే కనుక వస్తాయండి. 4 కూడా 4 డిఫరెంట్ కలర్స్, బేబీ పింక్, ఆరెంజ్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ మ్యాంగో కలర్, ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ అయితే వస్తుందండి. 4 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనకి యోక్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి థ్రెడ్ వర్క్ అండ్ అలాగే జరీ వర్క్ అయితే కనుక వస్తుంది. థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగుందండి. దీనికైతే కనుక ఈ విధంగా యూ కట్స్ ఉన్నటువంటి లేస్ అయితే కనుక యాడ్ చేశారండి యోక్ పార్ట్ దగ్గర. ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి నేను ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ అయితే కనుక ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది లైట్ పింక్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్ అయితే ఉందండి. యోక్ పార్ట్ దగ్గర కనుక ఈ విధంగా వర్క్ ఉందండి. అండ్ రిమైనింగ్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి దీనికి. అండ్ రిమైనింగ్ బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా అయితే కనుక ఫాయిల్ ప్రింట్ అయితే ఉంది. హ్యాండ్స్కి అయితే కనుక ఇలా లేస్ అయితే ఇచ్చారండి. దీని లెంత్ వచ్చేసరికి మనకి 42 వస్తుందండి. షార్ట్ లెంత్ అనమాట ఇది. ఇప్పుడు దాకా మనం చూసిందండి 48, 49 అలా ఉన్నాయి. ఇది ఒకటే మనకి 42 అయితే వచ్చింది. ఒకసారి మళ్ళీ నేను టేప్ మెజర్మెంట్ కూడా చూపిస్తాను. అండ్ మనకి కింద బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుందండి. అండ్ కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అయితే కనుక వస్తుంది మనకి. ఇలా చిప్స్తో పాటు అయితే కనుక వర్క్ ఉంది. సో దగ్గరికి అయితే కనుక ఈ విధంగా అయితే ఉందండి వర్క్. సో రిమైనింగ్ టాప్ అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ అయితే కనుక ఉంటుంది. ఫాయిల్ ప్రింట్ కాదు, ఇది పెయింట్ టైప్ ప్రింట్ అయితే కనుక ఉందండి. ఇదిగోండి ఇట్లా ఉంది. 4 కూడా లైట్ కలర్స్ అండి. ఎక్సెల్ సైజ్ వస్తుంది. అండ్ అలాగే లెంత్ వచ్చేసరికి మనకి 42 వస్తుంది. ఇది ఎక్సెల్ ట్యాగ్ అయితే ఉంది కానీ మనకి ఇది 40 సైజే వచ్చిందండి. సో ఎల్ సైజ్ వాళ్ళకైతే సరిపోతుంది. ఇది ఎల్ సైజ్ వాళ్ళకైతే సరిపోతుందండి. 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో. 4 కూడా 4 డిఫరెంట్ కలర్స్. అండ్ ఫస్ట్ వచ్చేసరికి కలర్ ఇది. నెక్స్ట్ రిమైనింగ్ కలర్స్ అయితే ఇవ్వండి. ఎక్సెల్ ట్యాగ్ ఉంది, బట్ ఎల్ సైజ్ వాళ్ళకైతే ప్రిఫర్ చేయొచ్చండి. ఇది కొంచెం సైజు 2 ఇంచెస్ అయితే కనుక తక్కువగా ఉంది. ఎల్ సైజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బుక్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కాటన్ రయాన్ మిక్సింగ్ అయితే వస్తుందండి. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి నైరా కట్ అయితే వస్తుందండి. సో అటు ఇటు కూడా మనకి కట్స్ దగ్గర ఏంటంటే కనుక లేస్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఏంటంటే 4 కలర్స్ అయితే కనుక ఉన్నాయండి. బ్లూ అండ్ ఇది వచ్చేసి మనకి కనకాంబరంలో డార్క్ కనకాంబరం టైప్ అండి. ఇది ఒక కలర్ అండ్ ఇది వర్క్ అయితే కనుక ఈ విధంగా ఉందండి. ఇది కూడా కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ అనమాట. ఈ బ్లూ కలర్కి వచ్చేసరికి మనకి యాంటిక్ థ్రెడ్ అండ్ అలాగే వైట్ థ్రెడ్ అయితే కనుక యూజ్ చేసి వర్క్ చేశారండి. దీనికి వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ వైట్ అయితే కనుక యూజ్ చేశారు వర్క్లో. అండ్ ఇది వచ్చేసరికి మనకి మెరూన్ కలర్తో అయితే కనుక వర్క్ ఉంటుందండి. మెరూన్ విత్ వైట్తో అయితే కనుక వర్క్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా మనకి మెరూన్ అండ్ వైట్తో అయితే కనుక వర్క్ చేసి ఉందండి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ థ్రెడ్ అయితే కనుక యూజ్ చేశారు. సో ఇందులో నేను మీకు ఇప్పుడు ఈ బ్లూ కలర్ అయితే కనుక ఓపెన్ చేసి చూపిస్తానండి. అండ్ ఈ టాప్ మెజర్మెంట్ డీటెయిల్స్కి వచ్చేసరికి మనకి ఇది చెస్ట్ సైజ్ అండ్ అలాగే దీని లెంత్ వచ్చేసరికి 2 కూడా 44 అండి. ఇది కంప్లీట్గా XXL సైజ్ వాళ్ళకి అయితే సరిపోతుంది. మనకి ఇది అంబ్రెల్లా ప్యాటర్న్ అయితే వస్తుందండి. ఇక్కడ ఇలాగ ఉంది. దాని తర్వాత అయితే మనకి ఇలా సైడ్ స్లిట్స్ అయితే కనుక ఇచ్చారండి. మధ్యలో అంతా కూడా మనకి ఏంటంటే అంబ్రెల్లా టైప్లో ఫ్రిల్స్తో అయితే కనుక స్టిచ్చింగ్ చేసి ఉంటుంది. అండ్ మనకి సైడ్ కట్స్ అయితే కనుక ఈ విధంగా బార్డర్ అయితే ఉంటుందండి.
లెంత్ వచ్చేసరికి 40 ఇంచెస్ ఇక్కత్ ప్రింట్ అయితే వచ్చిందండి. ఈ టాప్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కత్ ప్రింట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ థ్రెడ్ అయితే కనుక వర్క్ చేశారు. కలర్స్ డిఫరెన్స్ అండి అంతే. కంప్లీట్గా డార్క్ చార్ట్ అయితే వచ్చింది ఇందులో. సో టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి, చాలా బాగుంది. నేను ఆల్రెడీ లాస్ట్ టైం కొన్ని టాప్స్ అప్లోడ్ చేశానండి. అవన్నీ కూడా ఏంటంటే మనకి ఫ్లోరల్ డ్రెస్లో తీసుకొచ్చాము. అవి ఆల్మోస్ట్ ఆ వీడియోలో పెట్టిన అన్ని డ్రెస్సులు కూడా అయిపోయాయండి. ఓన్లీ సింగిల్ డ్రెస్ మాత్రమే ఉంది, అది కూడా ఎక్సెల్ సైజ్లో ఉంది. అందుకే సార్ నేను అసలు ఫ్లోరల్ బేస్ తీసుకురాకుండా ఇక్కత్ బేస్ అండ్ అలాగే కింద చూసారు కదండి మ్యాంగో ప్రింట్స్ అలాంటివి ఉన్నవైతే తీసుకున్నాము. అసలు ఈసారి కంప్లీట్గా డిఫరెంట్గా తీసుకున్నామండి. 4 కూడా డార్క్ కలర్స్ వచ్చాయండి. బ్లూ, గ్రీన్, రెడ్ అంటే కనకాంబరం షేడ్ అండి. సో గ్రీన్, కనకాంబరం కలర్. సో వేసుకుంటే కనుక ఈ విధంగా అయితే లుక్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి XXL నైరా కట్. మనకి ఇందాక దానిలోనే సైడ్ వర్క్ అయితే వస్తుంది. కాకపోతే ఇది ఫ్యాబ్రిక్ అంటే మనకి మస్లిన్ కాటన్ అయితే కనుక వస్తుందండి. డిఫరెంట్గా ఉంది. యోగ్ పార్ట్ వచ్చేసరికి మనకి చాలా క్లాసిక్గా ఉండేటువంటి కలర్స్ అయితే వచ్చాయండి. అండ్ అలాగే దీని వర్క్ కూడా చాలా బాగుంది. ఓపెన్ చేసి చూపిస్తే ఇందులో మనకి 4 కలర్స్ అయితే వచ్చాయండి. ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కవర్లో షేడ్ వస్తుంది. కవర్ తీసి చూపిస్తాను ఒకసారి. ఇది కవర్ తీసినప్పుడు డిఫరెన్స్గానే వస్తుందండి. ఇది గ్రీన్ షేడ్ బట్ సిమెంట్ కలర్ షేడ్లో పడుతుంది కానీ గ్రీన్ అండి. ఇది చూస్తాను పాసిబుల్ అయితే కనుక పిక్ తీసి పెడతానండి లైవ్లో యాస్టీస్ కలర్ చూడడానికి. అండ్ మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ కలర్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ అండి. గ్రే కలర్ వచ్చేసరికి మనకి ఇందులో ఎక్సెల్ సైజ్ అయితే వచ్చింది. సో XXL అయితే కనుక ఈ 3 కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. పిస్తా గ్రీన్, నాకు కలర్ అంత ఐడియా లేదండి. ఎగ్జాక్ట్గా మనకి ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ అనమాట. అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అయితే వచ్చాయి. దాని నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్. 3 కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. సో అన్నింటిలో కూడా వర్క్ ఒకటి వస్తుంది. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ అలాగే ఇది XL ట్యాగ్ ఉంది కదా, ఒకసారి దీని మెజర్మెంట్ కూడా చూసి చెప్తానండి. ఇది మనకి లెంత్ అండ్ అలాగే విడ్త్ వచ్చేసరికి 2 కూడా 44 సైజ్ అయితే వచ్చాయండి. సో ఈ విధంగా అయితే ఉందండి. యోగ్ పడతారు వర్క్ చాలా క్లాస్గా ఉందండి వర్క్ అయితే కనుక. సో చిన్న ఫ్లవర్స్ అయితే కనుక వర్క్ ఇచ్చారండి. అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసరికి ఈ విధంగా లేస్ ఉంటుంది. ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. అండ్ మనకి సైడ్ కూడా బార్డర్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చారండి. అంబ్రెల్లా విత్ నైరా కట్. లైవ్లో అయితే కనుక క్లాత్ చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇదిగోండి దగ్గరగా అయితే క్లోజప్ వ్యూ అయితే కనుక ఈ విధంగా ఉందండి. మస్లిన్ కాటన్ అయితే కనుక వస్తుంది. ఇది మంచి డార్క్ షేడ్ బిస్కెట్ కలర్లో మంచి డార్క్ షేడ్ ఉన్న లెగ్గిన్ అండ్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆఫీస్ వేర్గా కానీ రెగ్యులర్ వేర్గా కానీ చాలా బాగుంటుంది. చిన్న ఫంక్షన్స్ కూడా సెట్ అవుతుందండి. జర్నీ పర్పస్గా కూడా బాగుంటుంది. ఇది ఇందులో వచ్చిన 3 కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఆ సిమెంట్ కలర్ వచ్చేసరికి మనకి అది XL సైజే. సో ఈ మోడల్ మన దగ్గర XXL దగ్గర 3 కలర్స్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి నేను రిమైనింగ్ కలర్స్ కూడా పిక్ తీసి యాడ్ చేస్తాను చూడండి. లెంత్ 44 అండ్ అలాగే చెస్ట్ సైజ్ కూడా మనకి 44 అయితే వస్తుందండి. నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి XL సైజ్ అండి. XLలో మనకి ఇదేంటంటే అంబ్రెల్లా ఫ్రాక్ వస్తుందండి. జార్జెట్ అంబ్రెల్లా ఫ్రాక్ వస్తుంది విత్ లెహరియా దుపట్టా అయితే కనుక వస్తుంది. జార్జెట్ అంబ్రెల్లా ఫ్రాక్ విత్ లెహరియా దుపట్టా అయితే కనుక వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అండ్ డార్క్ వైన్ కలర్, బ్లాక్ కలర్, మెజెండా పింక్ కలర్ అండి ఇది. అండ్ ప్రతి దానికి కూడా మనకి ఏంటంటే ఈ విధంగా 2 టెజల్స్ అయితే కనుక ఇచ్చారండి. ఇది మనం బ్యాక్ సైడ్ థ్రెడ్కైనా టై చేసుకోవచ్చు, లేదంటే కనుక దుప్పట్టాకి ఏదైనా కానీ టై చేసుకోవచ్చు అండి. ఇలా సపరేట్గా అయితే కనుక ఇచ్చారు. ప్రతి దానికి కూడా ఇలా 2 టెజల్స్ అయితే కనుక ఇచ్చారండి. ఇప్పుడు సో రియల్ మిర్రర్స్ అయితే కనుక వర్క్ చేసి ఉందండి. మనకి ప్రతిదానికి కూడా మధ్యలో ఇలా పోల్కి బాల్స్ అయితే ఇచ్చారండి. అన్నీ కూడా మనకి ఏంటంటే రెడ్ కలర్ బాల్స్ అయితే వచ్చాయి. రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే కనుక ఈ వర్క్ అనేది అయితే ఉందండి. ప్రతి డ్రెస్ మీద కూడా సేమ్ థ్రెడ్ వర్క్ అయితే కనుక ఉంది. రియల్ మిర్రర్స్ అయితే వర్క్ వస్తుంది. ఇప్పుడు ఇందులో అయితే నేను బ్లాక్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఓపెన్ చేస్తే కనుక ఈ విధంగా అయితే ఉందండి. యోగ్ పార్ట్ అయితే కనుక ఇలా వర్క్ వస్తుంది. అండ్ ఎల్బో హ్యాండ్స్కి అయితే కనుక ఇట్లా లేస్ అయితే ఇచ్చారు. ఇది XL ట్యాగ్ ఉంది. XL అండ్ L సైజ్ ఇద్దరికి కూడా సెట్ అవుతుందండి. సో రిమైనింగ్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇలా చిన్న చెంకిస్తే కనుక వర్క్ ఇచ్చారు. 3 లేయర్స్కి అయితే కనుక ఫ్రిల్స్ అయితే ఉన్నాయండి. సో కంప్లీట్ డ్రెస్ లుక్ ఇది.
సో ఈ విధంగా లహరియా దుపట్టా అయితే కనుక ఇచ్చేసారండి. దీనికి మనకి బార్డర్ లేనంటే ఇలా సమోసా లేస్ అయితే వస్తుంది. 2 టజల్స్ అయితే కనుక ఇచ్చారండి. మనం బ్యాక్ సైడ్ అయినా టై చేసుకోవచ్చు, లేదంటే చున్నీకి ఫ్రంట్ పార్ట్ అయినా సరే మనం స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి XXL సైజులో అంబ్రెల్లా ఫ్రాక్స్ అండి. ఆల్రెడీ ఇందాక ఈ ప్యాటర్న్ మనం ఎక్సెల్ సైజ్ అయితే చూసాము. సో సేమ్ కొంచెం డిఫరెంట్ ప్రింటింగ్లో అయితే ఇప్పుడు XXL అండి. బ్లూ, బ్లాక్, ఇది బ్లూ కాదండి గ్రీన్ షేడ్, అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లూ షేడ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి మెరూన్ షేడ్, వీటికి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది. నేనైతే కనుక ఇందులో ఇప్పుడు మెరూన్ కలర్ అయితే కనుక ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇది మనకి చెస్ట్ సైజ్ అండ్ అలాగే లెంత్ వచ్చేసరికి రెండు కూడా మనకి 46 సైజెస్ వస్తుందండి. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ప్రింటింగ్ ఉంటుంది. అండ్ అలాగే అక్కడక్కడ ఏంటంటే మనకి ఫాయిల్ ప్రింట్స్ దగ్గర హైలైట్ చేశారు. అండ్ ఎల్బో హ్యాండ్స్ వస్తాయండి. కంప్లీట్లీ రయాన్ అండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అనేది. ఇందులో మనకి ఎందుకంటే 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్ దగ్గర మనకి ఏంటంటే ఇలా సమోసాలు వేసి ఇచ్చారు, అండ్ అలాగే హ్యాండ్స్కి కూడా ఇచ్చారండి. కంప్లీట్లీ అంబ్రెల్లా ఫ్రాక్. అండ్ మనం బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి అయితే కనుక ఈ విధంగా అయితే థ్రెడ్స్ ఇచ్చారండి. రెండు వైపులా కూడా 2 థ్రెడ్స్ అయితే కనుక ఇచ్చారు. కింద సమోసా క్యాప్స్ అయితే కనుక ఇచ్చారు. ఎవరైనా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అండ్ అలాగే ఇంకొక అయితే ఉందండి క్యాట్లాగ్, అది వచ్చేసి మనకి M2 XXL సైజెస్ అయితే కనుక ఉన్నాయి. ఒకసారి అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసరికి మనకి లెంత్ అండ్ అలాగే విత్ రెండు కూడా 46 అయితే వస్తుంది. రెండు కూడా 46 అయితే వస్తాయండి. ఇందులో వీటికి కూడా మనకి షిబోరి దుపట్టా అయితే వస్తుందండి. లాస్ట్ క్యాట్లాగ్ అండి. సో ఇది కూడా మనకి మస్లిన్ కాటన్ అయితే కనుక వస్తుంది. మంచి లావెండర్ కలర్. M2 XXL సైజెస్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. M2 XXL సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సింగిల్ కలర్ ఓన్లీ. సో నెక్ దగ్గర వచ్చేసరికి మనకి ఈ విధంగా చెంపీస్తో అలాగే చిన్న చిన్న ముత్యాలతో బీడ్స్తో కనుక వర్క్ ఉంటుందండి. అండ్ ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది. ఎల్బో హ్యాండ్స్ వస్తాయండి. హ్యాండ్స్ కూడా మనకి ఆల్ ఓవర్ హ్యాండ్స్ అంతా కూడా సేమ్ వర్క్ అయితే ఉంటుందండి. మంచి వైట్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్ వైట్ దుపట్టాతో కాకుండా డిఫరెంట్గా ఉండే వైట్ దుపట్టాతో పేర్ చేసుకుంటే పార్టీ వేర్ టాప్ లాగా అయితే ఉంటుందండి. సో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఎస్టర్డే పట్టు శారీస్ అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి అవి కూడా చూడండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.